ఈ విధంగా అయితే వస్తుందండి మష్రూమ్ బిర్యానీ. చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి కుకింగ్ ఛానల్ పూర్తిగా చూడండి వీడియో అయితే. మష్రూమ్ రైస్ అయితే చూపిస్తా. ఇదిగో టమాటా కొన్ని 2 కట్ చేసుకున్నా. ఇదిగో మష్రూమ్ అయితే శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. పెద్దవైతే 4 కట్ చేసా, చిన్నవైతే 2. ఇదిగో మసాలా దినుసులు ముట్టించి కుక్కర్ అయితే పెట్టుకున్నా, ఆయిల్ వేసుకున్నా. అందులో చూడు ఇదిగో అనాస పువ్వు, జాజిపత్రి, మిరియాలు, చెక్క, లవంగం, సాజీరా, బిర్యానీ ఆకు ఇవైతే వేసాను. అయితే యాలకులు వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాం, మీడియం సైజు ఉల్లిపాయ. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియో అనేది పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఇది బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో. పుదీనా కొన్నిరా కడిగి అయితే శుభ్రంగా పక్కన పెట్టుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర. ఇప్పుడైతే టమాటాలు 2 కట్ చేసుకున్నా కదా, 1 కేజీ రైస్కి 2 టమాటాలు సరిపోతాయి. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే మష్రూమ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, వేసుకున్నాం. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఆప్షనల్. లోపు కేజీ రైస్ అయితే తీసుకున్నా, శుభ్రంగా కడుక్కొని పెట్టుకుందాము. 1 కేజీకి 1.5 కేజీ వాటర్. నార్మల్ బియ్యమేనండి, బాస్మతి అయితే. విధంగా అయితే ఫ్రై అయింది. కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం బిర్యానీ మసాలా, నేను పట్టుకున్న ధనియాల పౌడర్ కొంచెం వేయలేదు, కొంచెం కరివేపాకు. అంతా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాం. ఇదిగో వాటర్ అయితే పోసుకుందాం. 1కి 1.5, ఇదిగో హాఫ్. ఇప్పుడు రైస్ అయితే వేసుకుందాము, అన్నీ వాటర్ లేకుండా. ఈ విధంగా అయితే రైస్ అన్నీ వేసుకోవాలి. ఉప్పు అవి చూసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు లబ్బర్ అయితే తేమ చేసుకొని మూత అయితే పెట్టుకుందాం. ఇదిగో విజిల్ అయితే పెట్టుకొని 2 విజిల్లు వచ్చిన తర్వాత చూద్దాం. విజిల్ అయితే పోయింది, చూద్దాం. బిర్యానీ చూసారా ఎంత బాగా వచ్చింది. ఈ విధంగా అయితే వస్తుందండి మష్రూమ్ బిర్యానీ. చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి కుకింగ్ ఛానల్ పూర్తిగా చూడండి వీడియో అయితే.